హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూడండి దొండ తీగలు ప్రూన్ చేసిన తర్వాత కాయలు వచ్చాయి. వాటిని వేళ హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. తర్వాత గులాబీలు కూడా చాలా వచ్చాయండి. అందుకని సరే ఎక్కువ పూలే వచ్చాయి కదా అని ఒకటి తీసుకుని పెట్టుకుందామని ఫ్లవర్ కోసం వెళ్ళాను అనమాట. తర్వాత బీరపాదులు కూడా చక్కగా తీగలేస్తూ పైకి ఎదుగుతున్నాయి. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు రోజు తలలో పెట్టుకోవడానికి చూస్తున్నాను. కొన్ని మొక్కల చుట్టూ కిచెన్ వేస్ట్ ఉండిపోయింది. దాన్ని తీసి కంపోస్ట్ బిన్లో వేద్దామని ఆ పని కూడా ఉందండి ఈరోజు. అయితే ఇక్కడ నేను టమోటా మొక్క పెంచుతున్నాను కదండి. టమోటా పూలతో ఉంది కదా ఇప్పటివరకు. చూడండి కాయ కూడా వచ్చింది, ఒక కాయ వచ్చింది. టమాటా మొక్క చుట్టూ ఉన్న అంటే డ్రైడ్ కంపోస్ట్ని తీసేస్తున్నాను అనమాట. తీసేసి దానికి కొంచెం వాటరింగ్ ఇస్తాను. చూడండి తర్వాత సమ్మర్లో పుచ్చకాయలు బాగా వస్తాయి కదా. మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా పుచ్చకాయలు తిన్న ఆ వేస్ట్ మొక్కల్ని ప్రతి మొక్క దగ్గర వేసేస్తాను. అప్పుడు మొక్కలకి చల్లదనం వస్తుంది. చిన్న వాటర్ బాటిల్లో పెట్టిన ఎడీనియం మొక్క చూడండి ఎన్ని పూలు పూసిందో. చాలా పూలు కదా, చాలా అందంగా ఉంది కూడా. ఉసిరి చెట్టు చూపిస్తున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కదా. మేమైతే డైలీ కోసుకుంటున్నామండి అయిన కాయల్ని. ఇప్పుడు గులాబీలు చూడండి ఈరోజు చాలా బాగా పూసాయని చెప్పాను కదా. ఇలా మంచిగా పూసాయండి. ఈ ఫాల్కన్ అయితే ఇప్పుడు నాతోనే ఉంటుంది. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. అది బాగున్నాయి కదా రోజెస్. చాలా మొగ్గలు కూడా ఉన్నాయండి, ఇంకాను చాలా మొగ్గలు కూడా ఉన్నాయి. తర్వాత కరివేపాకు మొక్క కూడా కొంచెం బాగా పలవలు వేస్తుంది. పలవలు అంటే అదే కొమ్మలు వేస్తుంది ఎక్కువ. వేరే చెట్టుకు కూడా ఉన్న గులాబీలు చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఇక్కడ మందార 3 చెట్లకి కూడా పూలు పూసాయండి ఈరోజు. ఇదొకటి. తర్వాత ఇవేమో గులాబీ మొగ్గలు రేపటికి విచ్చుకుంటాయి. ఇదిగోనండి ఇక్కడ ఒక పువ్వు వచ్చింది మందార. ఇదేమో ఎడీనియం. తర్వాత కాగితాల పూలు అవిను. ఇది ఒక అది ఫ్లవరు. మందారాలన్నీ పూసినాయి చూడండి. బిళ్ళగన్నేరు అంటాం కదా. ఇవి 3 రకాలు ఉన్నాయి. వైటు, పింకు, ఇదిగో రోజ్ కలర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. బెల్ పెప్పర్ అంటాం కదా, క్యాప్సికమ్. అది పెద్ద కాయ అయింది, చూపిస్తున్నాను చూడండి. బాగుంది కదా. 2 చెట్లు ఉన్నాయండి. 2 చెట్లకి కాయలు కాసినాయి. ఇది మాత్రమే పెద్దదయింది. మిగతా అన్నీ ఇంకా చిన్నగానే ఉన్నాయి. దొండపాదులు ప్రూన్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ కాయలండి ఇవి. చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్ది కాయలే ఉన్నాయి, అందుకని ఇవన్నీ తీసుకెళ్ళి పచ్చడి చేద్దామని వేళ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ప్రూన్ చేసిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది. దొండకాయలు చాలా వస్తూనే ఉంటాయండి బాబు. మనం వండుకోవడానికి విసుగొచ్చేలాగే వస్తాయి, అన్ని కాయలు వస్తాయి. తర్వాత ఇక్కడ కూడా చూడండి చైన్లా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి కాయలు. చాలా 6-7 కాయలు ఉన్నాయి లైన్గా, ప్రతి ఆకు దగ్గర వచ్చాయి అన్నమాట. అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చేసేసి ఎన్ని కాయలు వస్తే అన్ని కాయలు తీసుకెళ్ళి పచ్చడి చేద్దామని ఈరోజు అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ అండి దొండకాయలు. ఇక నుండి మనం తరచూ కోసుకోవడమే. చాలా బాగా వస్తాయి. ప్రూన్ చేసిన తర్వాత నుండి మరీ బాగా వస్తాయి. తర్వాత ఇంకా పైన చిన్న కాయలు ఉన్నాయి, ఇవి ఉంచేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.